ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాటి దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కడప మేత్రాసనం పూర్వమల విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు చిత్త రాజ మనోహర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిత్త జయమ్మ, చిత్త బాలరెడ్డి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పల్లా కొండలరావు, పల్లా రాజేంద్ర గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు రోజ్మేరీ టీచర్, రవీంద్ర, శోభ, రిత్విక్, రియాన్సీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కెథీడ్రల్ విచారణ దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ ఏరువ సాగర్ నవీన్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో దేవుని కృప, కాపుదల, పవిత్రాత్మ వరములతో నింపమని, ఏరువ బాల ప్రణీతిరెడ్డికి ఆయురారోగ్యములు, జ్ఞానవరములతో నింపమని మరియు ఏరువ సుందరమాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. వారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం. ప్రభు సువార్త చాటే యాజకోత్తములకు ఘన స్వాగతం సుమ స్వాగతం. ప్రభు పేర వేచేయు వారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం. ప్రభు సువార్త చాటే యాజకోత్తములకు ఘన స్వాగతం సుమ స్వాగతం. అభిషిక్తులైన వారు అరుదించిరి, ఆశీర్వదించుము బలియాగము. అభిషిక్తులైన వారు అరుదించిరి, ఆశీర్వదించుము బలియాగము. ఆనందముతో గైకొనుము బలి అర్పణ, ఆనందముతో గైకొనుము బలి అర్పణ. కడవరకు కరుణించి కాపాడు దేవా, ప్రభు పేర వేచేయు వారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం. ప్రభు సువార్త చాటే యాజకోత్తములకు ఘన స్వాగతం సుమ స్వాగతం. మా రక్షకుడైన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపము. అన్యుల ఎండలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు నివసించుట మేలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమ పవిత్రమైనటువంటి ఈ పరిశుద్ధ బలియాగములో మనమందరము కూడా యోగ్యముగా పాల్గొనటానికి దేవుడు మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా మన్నించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని పాపమన్నింపని అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసాను. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన భార దయ చూపండి, ఏలిన వార దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వార దయ చూపండి, ఏలిన వార దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించునట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించునట్లును నీ కృపను మాకు ప్రసాదింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు నీకొక మగకందును ప్రసాదించెను. ఇతడే దావీదు తండ్రి అయిన ఇషాయికి జనకుడు. మొదటి పట్టణము రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు, 8వ వచనము నుండి 11వ వచనము వరకు, మరియు 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. మొదటి పట్టణము రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు, 8వ వచనము నుండి 11వ వచనము వరకు, మరియు 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. నవోమికి బోవసు అను బంధువు కలడు. అతడు ఆమె భర్తయగు ఎలీమెలకు కుటుంబమునకు దగ్గరివాడు. రూతు నవోమితో, నేను పొలమునకు పోయి పరిగెలేరుకొని వత్తును. ఎవరైనా నన్ను కరుణించి తమ చేనిలో కోత ముగిసిన పిమ్మట జారిపోయిన కంకులు ఏరుకొననీయకపోరు అనెను. రూతు పొలము వెళ్ళి కోతకాండ్ర వెనుక తిరుగాడుచు వారు వదిలిపెట్టిన వెన్నులు ఏరుకొనెను. ఆమె ఇటనట తిరుగాడి ఎలీమెలకు బంధువగు బోవసు పొలమున అడుగిడెను. బోవసు ఆమెతో, అమ్మా, నా మాట వినుము. నీవు ఇంకెక్కడికి వెళ్ళనక్కరలేదు. మా పొలముననే పరిగెలేరు కొమ్ము. మా పనికత్తెల దగ్గర ఉండిపొమ్ము. వారు పంట కోసిన తాపున వారి వెనువెంట వచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్రకు ఆజ్ఞ ఇచ్చి తిని. నీకు దప్పికైనప్పుడు వారు చేదుకొని వచ్చిన కుండల నుండి నీరు త్రాగుమని చెప్పెను. రూతు శిరస్సు నేలమోపి దండము పెట్టి, అయ్యా, నీవు నా పట్లెంత దయచూపితివి. పరదేశీయురాలైన నన్నింతగా కరుణింపవలయునా
అని అనెను. బోవసు ఆమెతో, నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకెంత ఉపకారం చేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను నీ జన్మదేశమును విడనాడి ముక్కు మొగము తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి. అంతటా బోవసు రూతును పెండ్లి ఆడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భము దాల్చి బిడ్డను కనెను. ఆ ఊరి స్త్రీలు నవోమితో, ప్రభువు స్తుతింపబడునుగాక, అతడు నీకొక మగకందును ప్రసాదించెను. ఈ బిడ్డడు ఇశ్రాయేలీన సుప్రసిద్ధుడగునుగాక. నీ కోడలికి నీవన్న ప్రాణము కదా. ఆమె నీకు 7 కుమారుల కన్నా మిన్న. నేడు ఆమె కనిన ఈ శిశువు వలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున ఇతడు నిన్నాదుకొనును అని పలికిరి. నవోమి ఆ బిడ్డను రొమ్ముకు హత్తుకొనెను. తానే ఆ శిశువుకు పెంపుడు తల్లి అయ్యెను. ఇరుగు పొరుగు స్త్రీలు ఆ శిశువుకు ఒబెదు అను పేరు పెట్టిరి. నవోమికి బిడ్డ కలిగెనని ఊరంతయు చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రి అయిన ఇషాయికి జనకుడు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు పడయును. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచునరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు. అందరూ దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు పడయును. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్షాతీగ వలె ఉండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ తనయులు ఒలీవు పిలకల వలె ఒప్పుదురు. అందరూ దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు బడయును. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు బడయును. నీ జీవిత కాలమందెల్లా ప్రభువు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక. అందరూ దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు పడయును. యేసే రక్షకుడు, యేసే పరిపూర్ణుడు, యేసే సంపూర్ణుడు, యేసే విశ్వసనీయుడు, యేసే రక్షకుడు, యేసే పరిపూర్ణుడు, యేసే సంపూర్ణుడు, యేసే విశ్వసనీయుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. మత్తాయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మాశ్రమున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశమును అనుసరించి పాటింపుడు. ఎలయన వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను
ప్రజల భుజములపై మోపుదరే కానీ ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూటకై చేచుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులో పొడువు చేసుకొందరు. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకును వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు, ఏలయనా మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని కానీ తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు, ఏలయనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెనను. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడెను, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడెను. ఇది ప్రభువుని సువిశేషము. క్రీస్తునారి యందు ప్రేమైన దేవుని బిడ్డలారా, సుశేషపట్నంలో ఆఖరి వచ్చిన మనం విని ఉన్నాం. క్రీస్తు ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. నిజమేనా? నిజమేనా? ఒక్కొక్కసారి మానవ జీవితంలో మనం ఎన్నెన్నో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఇదంతా నాది, ఇదంతా నా కష్టార్జితము, ఇదంతా నా స్వశక్తి అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుని మాట, మిమ్ములను మీరు వినమ్రులు చేసుకొని పరలోకములో ఉన్నటువంటి మీ తండ్రి యొక్క బలమైన హస్తములకు విధేయులై జీవించండి అని, వినమ్రులు కండి అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ గ్రంథములో రూతు, ఈ యొక్క గ్రంథము చాలా విశిష్టమైనది అని అనుకోవచ్చు. ఎందుకనంటే ఒక దేవునికి అన్యులైనప్పటికీ, దేవుని నమ్ముకున్న వారైనప్పటికీ అందరూ సమానంగానే దేవుని దృష్టిలో ఉంటూ ఉన్నారు. దేవునికి ఎటువంటి తారతమ్యం ఉండదు. ఆయనకు కావలసింది ఏమిటో తెలుసా? మంచి హృదయము, వినయము కలిగినటువంటి హృదయము, తగ్గింపు కలిగినటువంటి హృదయము ఆ దేవుడు దానిని చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం రూతు గ్రంథంలో మొదటి పట్టణంలో చూసి ఉన్నాం. నయోమి గురించి వింటూ ఉన్నాం. ఆమె ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? బెత్లెహేములో నివసిస్తూ ఉన్నారు. బెత్లెహేములో ఒక భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు యూదా ప్రాంతంలో నయోమి తన భర్త ఎలీమలేకు తనకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి 2 కుమారులతో ఆ యొక్క మోయాబు దేశమునకు వెళ్ళారు. అన్యుల దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు అనుభవించారు వారి కుటుంబము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం కలిగిన, నమ్మకం కలిగినటువంటి కుటుంబము ఎక్కడున్నా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని మీద ఆధారపడతారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ కష్టంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగిన వారు నిజముగా వారి విశ్వాసము మెచ్చదగినది అని పరిశుద్ధ గ్రంథములో మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్యుల దేశంలో ఉన్నప్పుడు తన భర్తను కోల్పోయింది నయోమి, తన బిడ్డలను కోల్పోయింది. కానీ తన విశ్వాసమును మాత్రము కోల్పోలేదు. తన విశ్వాసమును కోల్పోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యము సెలవిస్తూ ఉంది, తన్ను తాను తగ్గించుకుని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు అత్యున్నతమైనటువంటి స్థానమునకు లేవనెత్తుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నయోమి తన భర్తను బిడ్డలను కోల్పోయినప్పటికీ తన విశ్వాసమును కోల్పోలేదు. ఇరుగు పొరుగు వారు అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు. మీరు దేవుని నమ్ముకున్నారు కదా, దేవుడు మీ కుటుంబానికి ఎందుకు ఇలా చేశారు, మీరు దేవుని చేత శిప్పింపబడిన వారు అని అనేక మంది మాట్లాడారు. అయినప్పటికీ నయోమి తన విశ్వాసమును మాత్రము కోల్పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క ఇద్దరు కోడళ్లతో అంటూ ఉంది, ఇదిగో నా భర్తను పోగొట్టుకున్నాను, నా కుమారులను పోగొట్టుకున్నాను కనుక మీరు మరలా వెళ్ళి తిరిగి వేరే వివాహములు చేసుకునండి, మీరు సంతోషంతో ఉండండి అన్నప్పుడు ఆ యొక్క పెద్ద కోడలు ఏం చేస్తూ ఉందో తెలుసా? అత్తకు టాటా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఏం పేరు ఆమె పేరు? ఆమె పేరు వార్ప. పెద్ద కోడలు వెళ్ళిపోయినప్పటికీ చిన్న కోడలు అన్యురాయలైనప్పటికీ ఆమె ఏమంటుందో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూతు గ్రంథము 1వ అధ్యాయములో 17వ వచనం మనం వింటూ ఉన్నాం. 15వ వచనం నుండి మనం విన్నట్లయితే, నయోమి కోడలని, అమ్మ నీ తోడుకోడలు తన బంధువుల యొద్దకు వెళ్ళిపోయింది, ఆమె తన జాతి జనులను దేవుని కొలుచు, మరి నీవు కూడా వెళ్ళిపోయిదవా అని అడిగాను. కానీ రూతు అత్తతో, నీవు నన్ను వెళ్ళిపోమ్మని నిర్బంధ పెట్టవలదు, నేనును నీ వెంట వత్తును, నీవు వెళ్ళి చోటనే నేనును వత్తును, నీవు వసించు చోటనే నేనును వసింతును, నీ బంధువులు నా బంధువులగుదురు, నీ దేవుడు నా దేవుడగును, నీవు మరణించు చోటనే నేనును మరణింతును, నిన్ను పాతిపెట్టు చోటనే నన్నును పాతిపెట్టుదురు, మృత్యువు తప్ప మరి ఒకటి మనలను వేరుపరిచినచో ప్రభువు నాకు ఎంతటి కీడునైనా చేయునుగాక అని అంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల కుటుంబములో ఉన్నటువంటి ఆ యొక్క బంధాలను గురించి మనం తెలుసుకోవచ్చు. మన అనుదిన కుటుంబాల్లో ఎక్కడ గొడవ మొదలవుద్ది? మొట్టమొదట కుటుంబ జీవితంలో ఎక్కడ మొదలవుద్ది? మాకంటే తెలియదు, బ్రహ్మచారులం కదా, మీరు సంసారంలో ఉన్నవారు, కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నవారు, మీకు తెలియదా? మేము కూడా కుటుంబ జీవితంలోనే జీవించి ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అత్తా కోడల మధ్యనే ఆ యొక్క గొడవ మొదలవుతూ ఉంది. ఎందుకంటే కుమారుడు పనికెళ్ళి వచ్చి రాగానే అమ్మ ఏదో చెప్పిందని, ఆ అమ్మ మాటలు విని నా భర్త నా మీద కొడతాకు వచ్చాడని, తిడతాకు వచ్చాడని అత్త మీద కోప్పడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా క్రైస్తవ కుటుంబ జీవితంలో అత్తా కోడలు ఉన్నటువంటి బంధాన్ని ఈ రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగినటువంటి కుటుంబము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటూ ఉంటుందనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క కోడలంటూ ఉంది రూతు, తను తాను తగ్గించుకుని తన అత్తకు తోడ్పడటానికి, తన అత్తను విడనాడకుండా ఉండటానికి. ఎందుకంటే అత్త తన భర్తను పోగొట్టుకుంది, కుమారులు పోగొట్టుకుంది, తన ఇరుగు పొరుగు వారిని విడిచి ఈ యొక్క దేశానికి వచ్చింది అని రూతు అంటూ ఉంది. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను, నీ దేవుడే నా దేవుడు. అప్పటి వరకు దేవుడి గురించి తెలుసా? తెలీదు. అత్త నుంచి నేర్చుకుంది, నిజమైనటువంటి దేవుని యొక్క ఆ రుచిని చూసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె అంటూ ఉంది, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని తను తాను తగ్గించుకుంది, తను తాను దేవునికి సమర్పించుకుంటూ ఉంది. అందుకే దేవుడు వారి కష్టంలో కూడా వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థానముకు లేవనెత్తుతూ ఉన్నాడు. ఇదిగో తన అత్తను పోషించటానికి, తన అత్తకు సహాయపడటానికి ఎల్లప్పుడూ కూడా తన అత్తతోనే ఉంది. ఈరోజు రూతు ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమిటా కార్యము? నీకు నాకు రక్షణనిచ్చినటువంటి క్రీస్తు ప్రభుని యొక్క ఆ వంశానికి అన్యురాలైనటువంటి రూతును దేవుడు ఎన్నుకున్నాడు. బోవాజు యోధా గోత్రమునకు చెందినవాడు కనుక బోవాజు ఆమెను స్వీకరించినప్పుడు వారి ద్వారా ఈ లోకమునకు రక్షణ ఇవ్వటానికి క్రీస్తు ప్రభుని యొక్క చరిత్రను అనగా వారి యొక్క వంశావళిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కుటుంబ జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోవాలనంటే మనలో ఏముండాలి? వినయము విధేయత కలిగి జీవించాలి. వినయము విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు ఈనాటి భక్తి కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు చూపు నరులు, అతని మార్గములో నడుచు నరులు ధన్యులు అంటూ ఉన్నాడు. ఆ కుటుంబము అన్నీ కోల్పోయినప్పటికీ, సర్వమును కోల్పోయినప్పటికీ దేవుని మార్గాన్ని మాత్రము
విడిచిపెట్టలేదు. దేవుని మార్గంలో నడిచారు కనుక, దేవుని యందు భయభక్తులు కలిగి వినయము విధేయత కలిగి వారిని వారు తగ్గించుకున్నారు కనుక దేవుడు వారిని హెచ్చించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా వాక్యము సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథము 128వ అధ్యాయంలో అంటున్నాడు 5వ వచనంలో, నీ జీవిత కాలమందల్లా ప్రభువు సియోను నుండి నిన్ను దీవించునుగాక, నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక అంటూ ఉన్నాడు. నయోమి అన్ని కోల్పోయినప్పటికీ దేవుని యందు విశ్వాసము కోల్పోలేదు గనుక, రూతు అన్నీ కోల్పోయినప్పటికీ దేవుని యందు విశ్వాసమును కోల్పోలేదు గనుక, వారి ఇరువురి యొక్క ప్రేమ బంధమును దేవుడు చూశాడు గనుక వారికి దేవుడు అత్యున్నతమైనటువంటి దీవెనలను అనుగ్రహాలను వారిపైన కురిపించాడు. ఈరోజు మన కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి అంటే కుటుంబాల్లో ప్రేమ లేక, ఐక్యత లేక, అర్థం చేసుకునేటటువంటి మనస్సు లేక, క్షమించేటటువంటి మనస్సు లేక ఈరోజు మన కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. ఓబేదుకు ఎవరు? తన యొక్క నయోమి తన హక్కును చేర్చుకుని తనకు పెంపుడు తల్లి ఆయను అని అంటూ ఉన్నాం. ఆ యొక్క వృద్ధాప్యులు ఉన్నవారు దేవుని గురించి తెలియజేస్తారు, మంచిని గురించి తెలియజేస్తారు. ఈ రోజుల్లో వృద్ధాప్యులు ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ మనకు అవసరం లేదు. ఎందుకనంటే మన బిడ్డలు ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీలో ఉన్నారు కనుక వారికి మాట్లాడితే మొబైల్స్ ఇచ్చి, కంప్యూటర్స్ ఇచ్చి అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కానీ వారిలో ఎంతవరకు దేవుని యందు భయభక్తులు నేర్పించగలుగుతూ ఉన్నాం, ఎంతవరకు వారిని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, బిడ్డలుగా మార్చగలుగుతూ ఉన్నాం, మలచగలుగుతూ ఉన్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులుగా మీకు ఖాళీ లేకపోయినప్పటికీ వృద్ధాప్యులు ఉన్నవారు ఇంట్లో ఉన్నట్లయితే, అత్త కానీ మామ కానీ లేకపోతే అమ్మ కానీ నాన్న కానీ ఉన్నట్లయితే వారు ఈ బిడ్డలకు దేవుని యందు విశ్వాసమును నేర్పిస్తూ ఉంటారు, మంచి చెడు నేర్పిస్తూ ఉంటారు. ఒకప్పుడు కుటుంబాలు కలిసి ఉండేవి, ఇప్పుడు కుటుంబాలు వేరువేరుగా ఉంటూ ఉన్నాయి. ఎందుకనంటే మనలో తగ్గింపు మనసు అనేది లేదు, అర్థం చేసుకునేటువంటి మనసు అనేది లేదు, క్షమించగలిగినటువంటి మనసు అనేది లేదు. గనక ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదింపబడతాయి? యెహోవా యందు భయభక్తులు చూపుచు ఆయన మార్గములో నడుచునరు ధన్యులు, వారి లోగిట ఫలించు ద్రాక్షావళి వలె భార్య ఉంటూ ఉంది. పిల్లలు వారి ఒలీవ పిలకల వలె ఎదుగుతూ ఉంటారు. ఎలా ఎదుగుతూ ఉంటారు? దేవుని యందు భయభక్తులు కలిగి తగ్గింపు మనసు కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యొక్క రూతు గ్రంథము నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయము ఇదిగో, ఏ విధంగా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఏ విధంగా కష్టాలలో, బాధల్లో, శ్రమల్లో వచ్చినప్పటికీ విశ్వాసము కోల్పోకుండా దేవుని యందే నమ్మకం ఉంచి ఆయన మీదే ఆధారపడ్డ వారి కుటుంబాలు చివరి వరకు తమ విశ్వాసమును కోల్పోకుండా నిలబెట్టుకున్న వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు నూరంతలుగా పొందుకుంటూ ఉన్నారు. మన కుటుంబాలు కూడా దేవుడు ఆశీర్వదించి నూరంతలుగా కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని, కుటుంబాలలో ప్రేమ, ఆప్యాయత, అనురాగము, క్షమాగుణము కలిగినటువంటి కుటుంబాలుగా దేవుడు దీవించమని బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలను ఆశీర్వదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుడు. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణలను దయతో అంగీకరింపము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ఏలిన వారి నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంట వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు జ్ఞాన తండ్రిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్తానమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలి మరియమ్మతోను, ఆమె భర్త పరిస్థితి జోజప్ప గారితోను, ధన్యులైన మీ అపోస్తులతోనూ, ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతుము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపముల నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా.
ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు సమాధానం దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించబడిన పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరరక్తం తెచ్చుకున్న కాపాడును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. సత్యమైన భావం నిత్య జీవ నిలయం. సత్యమైన భావం నిత్య జీవ నిలయం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి. క్రీస్తువ మా ప్రార్థన విని ఆదరించండి. క్రీస్తువా మా ప్రార్థన విని ఆదరించండి. పరలోకముందు నిడిపితేన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకరక్షకుడైన స్తుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వరంలో నిత్యం పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శం అనుసరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహంలో విశ్వాసం ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. హానిగల చోట్ల క్షమను ప్రదర్శించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశగల తావుల్లో ఆశాకిరణమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగు తారవైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖంలో సంతోషంను ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టంలో నున్న వారికి ఓదార్చిన బ్రదర్ జోసెఫ్ తంబి గాదా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటినే ఇల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి.
క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలను పర్యటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. బాలికలకు సత్యోపదేశం బోధించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములను చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. నూతన విచారణలను ఏర్పాటు చేయడంలో తోడ్పడిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. స్లీవ్ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములను రూపమాపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. విశ్వాసులను ప్రజల హృదయంలో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానంను ప్రదర్శించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. కుంభ వర్షం నందు బట్టలైనా తడవని బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. అదృష్ట గమనంతో పయనించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. ఒకే సమయంలో 2 చోట్ల కనిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. తపో శక్తితో దయ్యములను పారద్రోలిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. జరగబోబు విషయములను ముందుగా ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనంను అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. పలువురు మనసులలో దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మరల్చిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. యేసునాథుని దివ్య దర్శనం పొందిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. నింద అవమానములను ఎడల సహంతో చూసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణంను ఎరుగపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. మరణాంతరము అనేక అద్భుతములను చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మా పాపలను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించడు వారా మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దానములకు మేము పాత్రమగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు ప్రార్థించండి. ధన్యత పట్టం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిసిపుర ఫ్రాన్సిసు వారి అడుగుజాడలలో నిడారంబర జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితమును సమర్పించి సువార్త ప్రకటించి తిరుసభ ఎడల విధేయతను చూపించి దేవమాత ఎడల భక్తిని, విధుల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శికగా ఉండినట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు ఈ పరిశుద్ధ సమూహంలో చేర్చుకునండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిసిపుర ఫ్రాన్సిసు వారా, సకల దూతల బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క ధన్యత పట్టం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకంలో కొనసాగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించుకొనండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపములను బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. ఈ మా మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. ప్రభు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసుగువాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగనట్లు మాపై కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సరిగా సరిగా గప 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 సరిస పాప గస సరిగా సరిగా గప గప గరి సరిస. ధన్య జీవితం దేవుని వరము, పుణ్య జీవితం మానవ ధర్మం. ధన్య జీవితం దేవుని వరము, పుణ్య జీవితం మానవ ధర్మం. కీర్తించుదాం సదా దేవుని కృపలను, కీర్తించుదాం సదా దేవుని కృపలను. సత్పురుషుడు మన తండ్రిని స్మరించుదా, సత్పురుషుడు మన తండ్రిని స్మరించుదా. ధన్య జీవితం దేవుని వరము, పుణ్య జీవితం మానవ ధర్మం. పుణ్య జీవితం మానవ ధర్మం. ప్రభుయేసునాథుని పంచగాయాలను ప్రభువరముగా పొందిన ధన్యుడ నీవుగా. ప్రభుయేసునాథుని పంచగాయాలను ప్రభువరముగా పొందిన ధన్యుడ నీవుగా. నిన్ను చేరగ వచ్చిన నీ ప్రియ భక్తులను కరుణించి కాపాడి దీవెనలివ్వమని ఆ దేవదేవునికి ప్రార్థనలు సలిపావు. మానవాళి ముక్తి కోరి ధన్య జీవివైనావు. ఆ దేవదేవునికి ప్రార్థనలు సలిపావు. మానవాళి ముక్తి కోరి ధన్య జీవివైనావు. ధన్య జీవితం దేవుని వరము, పుణ్య జీవితం మానవ ధర్మం.